అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. మనం ఏంటో అందరికీ ప్రూవ్ చెయ్యాలి అని ఎప్పుడో ఒక సందర్భంలో అనుకుంటూనే ఉంటాం కదా. సో మనం ప్రూవ్ చెయ్యాలన్నా, దానికోసం మనం కష్టపడాలి అన్నా ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. అలా ఆరోగ్యంగా ఉంటే చేయగలం, అవునా కదా? మీ అందరూ ఆరోగ్యంగా ఉండి అన్నీ సాధించడానికి మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎన్నెన్నో ఔషధయుక్తమైన, ఆరోగ్యాన్ని అందించే విధంగా ఉపయుక్తకరమైన, అంతేకాకుండా రుచికరమైన రెసిపీస్ని అందించడం జరుగుతుంది. మరి ఈరోజు మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఎవరి కోసం ఎలాంటి రుచికరమైన, ఔషధయుక్తమైన ఆహారాన్ని అందించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఎలా ఉన్నా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీ డ్రెస్ నాకు నచ్చేసింది విపరీతంగా. సో స్టార్ట్ చేసేద్దామా మ్యామ్? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసే రెసిపీని తయారు చేస్తున్నాము? సో మన ఒంట్లో ఉన్నటువంటి అధిక వేడిని తగ్గిస్తూ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ని కూడా కంట్రోల్ చేస్తూ, హృదయానికి హితకరంగా ఉండే ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఏంటి మ్యామ్ అది? ఇంతకి అదే మావి చిగురు పచ్చడి. మావి చిగురుతో పచ్చడి తయారు చేసుకోబోతున్నాం. అబ్బా, అసలు దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఎలా తయారు చేయాలి, ఏంటి అనేది చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. మావి చిగురు, నూనె, ఆవాలు, జీలకర్ర, నువ్వులు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, టమాటా ముక్కలు, శనగపప్పు, మినప్పప్పు, సైంధవ లవణం. నూనె, ఆవాలు, జీలకర్ర. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటో చూసేద్దాం. సో మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా మనము స్టవ్ వెలిగించేసుకుందాం, ప్యాన్ పెట్టేసుకుందాం. ఒక 2 స్పూన్స్ నూనె కూడా వేసుకుందాం. ఓకే, ఒక 2 స్పూన్స్ నూనె వేసుకున్నాము. సో మరి మావి చిగురుతో మనం ఈరోజు పచ్చడి తయారు చేయడం అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ కదా. అసలు మావి చిగురులో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి, ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. సో పచ్చడి తయారు చేస్తూ ముందుగా అయితే నూనె వేడైపోయింది. మ్యామ్ ఏంటిది పోపు అంటే మనం ఆవాలు అట్లా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, ఓకే, 1 స్పూన్ మినప్పప్పు, ఓకే, నువ్వులు 1 స్పూన్ వేసుకో. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేద్దాం. వెల్లుల్లి రెబ్బలు మనం ఏంటంటే చక్కగా ఒక చిన్న కాయ తీసుకొని ఆల్మోస్ట్ సహం పైన ఒలుచుకున్నాము. అంతేకాకుండా ఈ ఎండుమిర్చీలు ఒక 2-3 అయినా ఓకే, ఒక 3 ఎండుమిర్చీలు, అలాగే ఒక 4 సరిపోతాయి, 4-5 పచ్చిమిర్చీలు వేసుకున్నాం అనమాట. ఒక్కసారి మనం వాటిని కలుపుకుందాం. సో ముందుగా మనము మావి చిగురు పచ్చడి తయారు చేసుకుంటున్నాం కదా. సో మావి చిగురు ఎలా ఉంటుందో ఒక్కసారి మీకు చూపిస్తాను. చూసారా ఎంత లేతగా ఉన్నాయో ఆకులు. కొంచెం బ్రౌన్ కలర్గా, కొంచెం పర్పుల్ కలర్గా, లావెండర్ కలర్లో ఇలా ఆకులు ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ఆకులనే మనం తీసుకోవాలి. ఓకే, సో ఈ ఆకులతోటి మనం ఈరోజు పచ్చడి తయారు చేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్నాం కదా, కొద్దిగా వేగుతున్నాయి కదా, మంచిగా వేగిపోయాయి. అండ్ ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకున్నాం. ఓకే, 1 కప్పు టమాటా ముక్కలు, ఒక చిన్నవైతే 2, పెద్దదైతే 1 అనమాట. టమాటా ముక్కలు వేసుకున్నాము. ఈ టమాటా ముక్కల్ని కూడా చక్కగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గించుకుందాము. ఈలోపు మ్యామ్ అసలు మావి చిగురులో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి చెప్పండి మ్యామ్. చాలా శీతలంగా ఉంటాయి. అంటే మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, ఇట్లా సీజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, అలానే ఒక ఋతువు నుంచి ఇంకో ఋతువుకి మనం మారినప్పుడు ఆ ఫేజ్ అయితే ఉంటుందో డిఫరెన్స్ ఫేజ్, ఆ టైంలో మనకి ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ న్యాచురల్గానే, సహజసిద్ధంగానే మనకి ప్రకృతి అనేటువంటిది చాలా ఔషధ వనరులను ఇచ్చిందనమాట. సో ఎగ్జాంపుల్ ఇలాంటివి అనమాట. సో ఇలా చిగురించినప్పుడు ఈ ఒక సీజన్లో మనకి ఎప్పుడైతే మావి చిగురు వస్తుందో ఆ సీజన్లో మనం ఆ చిగురుతో ఒకవేళ కషాయం కానీ, లేకపోతే ఇట్లా పప్పు కానీ, లేకపోతే పచ్చడి కానీ చేసుకున్నట్లయితే మనకి దాని యొక్క బెనిఫిట్స్ అధికంగా వస్తాయి అనమాట. మన శరీరంలో ఉన్నటువంటి అధిక వేడి తగ్గించడంతో పాటు యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. ఓకే, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే యూరిన్ లో వచ్చే మంట, చాలా మందికి మంట
పట్టబుట్టి దురద అట్లాంటి వస్తుంటాయి కదా ఎవరికైనా కూడా అలాంటివి కూడా ఎందుకంటే వేసవి కాలం వస్తున్నప్పుడు మనకి మావి చిగురు కూడా వస్తుంది కదా. సో వేసవి కాలంలో ఆటోమేటిక్ గా మన బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది అనమాట. సో ఆ డిహైడ్రేషన్ ని తగ్గిస్తూ అంటే మన శరీరంలో ఉన్నటువంటి నీటి విలువలను నీటి లెవెల్స్ ని తగ్గించకుండా అలానే డిహైడ్రేషన్ అవ్వకుండా మనకు కావాల్సినటువంటి హైడ్రేషన్ ని మెయింటైన్ చేస్తూ మనకి ఆకులని సపోర్ట్ చేస్తాయి. ఓకే, మామూలుగా మామిడికాయ అయితే కొంచెం వేడి చేస్తుంది అని అంటారు కానీ మావి చిగురు మాత్రం కొంచెం చలవ చేస్తుంది, కొంచెం చాలా చలవ చేస్తుంది. అందుకని ప్రాపర్టీస్ అన్ని కూడా మారుతూ ఉంటాయి అనమాట. ఒకే చెట్టు అయినప్పటికీ వృక్షం యొక్క రూట్స్ ఒకలాగా ఉంటాయి, దాని యొక్క లీవ్స్ ఒకలాగా ఉంటాయి, అంటే దాని యొక్క ప్రాపర్టీస్ అనమాట. ఫలాలు ఒకలాగా ఉంటాయి, దాని యొక్క సీడ్స్ కూడా ఇంకోలాగా ఉంటాయి అనమాట. ఒక్కొక్క పార్ట్ మనకు ఒక్కొక్క బెనిఫిట్ని ఇస్తుంది అనమాట. మన మామిడికాయ టెంక్ ఉంటుంది చూసారా, టెంక్ లోపల ఉన్నటువంటి జీడి మనకి విటమిన్ B12 అందిస్తుంది. అసలు జీడిని తింటారు, దాని లోపల ఉంటుంది అనమాట. టెంక లోపల ఉన్నటువంటి అసలు తీసి అవుతారు పడేస్తా కదా, పొరపాటు కొంచెం కూడా వస్తే అసలు ప్రమాదం ఉన్నట్టు తీసేస్తుంది. కానీ ఇప్పుడు ఆ జీడిని చక్కగా నీడలో ఎండబెట్టుకొని ఆ పౌడర్ చేసుకుని విటమిన్ B12 వస్తుంది. సో ఒకే వృక్షంలో మనకి ఇన్ని ప్రాపర్టీస్, ఇన్ని వాల్యూస్ ఉంటాయి అనమాట. ఇక్కడ టమాటా ముక్కలు కూడా మగ్గినాయి, ఒకసారి అవి కూడా వేసేసుకున్నాం. మావి చిగురుని కూడా ఆకులని చక్కగా వేసేసుకున్నాం. సో 4-5 ఆకులను మనం చక్కగా వేసుకోవచ్చు. ఓకే, మావి చిగురిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మీరు చెప్తున్నారు మ్యామ్ ఇలా రకరకాల ప్రాపర్టీస్ ఉంటాయి ఒకే చెట్లోని. ఇవి మనకి కఫ దోషాలను కూడా తగ్గిస్తుంది అనమాట. సో సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ని, అలానే మనకి స్కిన్కి కూడా చాలా హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంది అన్నాం కదా. అలానే చర్మానికి దురదలు రాకుండా ఇంకా ఎంతో నిగారింపుగా ఉండడానికి కూడా ఇలాంటి ఔషధం లాగా పనిచేస్తుంది అనమాట మనకి మామిడి చిగురు. మనం చాలు కదా, ఇంకా మనం లేత ఆకులు తీసుకున్నాం కాబట్టి దాన్ని ఎక్కువ నూనెలో వేయించకూడదు అనమాట. కొంచెం మగ్గినట్టు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లార్చుకుందామా? చల్లారిన తర్వాత కొంచెం చల్లారాక మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొద్దిగా చల్లారేంత వరకు కూడా ఉంచుకుందాము. మరి మామి చిగురు వీళ్ళు తినకూడదు, వాళ్ళు తినచ్చు అని ఏమైనా ఉందా? లేదు, అందరూ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది హృదయానికి కూడా చాలా హితకరంగా ఉంటుంది అండ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కూడా నార్మల్ గా ఉంచుతుంది. అలానే అధికమైనటువంటి కొలెస్ట్రాల్ ని కూడా మనకు తగ్గిస్తుంది అనమాట. సో ఆల్ ఓవర్ గా మనకి ఇది అన్ని విధాలుగా అంటే అన్ని సిస్టమ్స్ పైన కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా కఫ ఇంకా పిత్త దోషాలను మాత్రం తగ్గిస్తుంది. ఓకే, రెగ్యులర్ గా ఆకుకూరలు ఎలా అయితే తీసుకుంటామో ఈ మావి చిగురు కూడా అలాగే తీసుకోవచ్చు. కాకపోతే వారానికి 1-2 సార్లు మనం వాడుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అది సీజన్ గా వచ్చేది కాబట్టి ఆ సీజన్ లో వచ్చినప్పుడు దీన్ని తప్పకుండా యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఇది చల్లగైంది కదా, సో మనం ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం తగినంత సైంధవలనం వేసుకున్నాం. సో పచ్చడి కాబట్టి మనం వేసుకున్నటువంటి మిర్చికి ఇంత సైంధవలనం సరిపోతుంది. సో ఇంత మనం దీనిలో వేసేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం గ్రైండ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాం అన్నాం కదా, గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎంత చక్కగా తయారైందో. సో మిశ్రమాన్ని అంతా కూడా మనం బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఓకే, సో అలాగే పచ్చడి అంతా కూడా మనం బౌల్లోకి తీసేసుకుందాము. ఈ లోపల నేను పోపు కోసం నూనె పెట్టేయమంటారా? కానీ పచ్చడి అన్నాక పోపు లేకపోతే అస్సలు బాగోదు. పోపు ఉంటే అస్సలు సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ సరిపోతుంది కదా, ఒక స్పూన్ నూనె వేసుకున్నాము. నూనె కొద్దిగా వేడవ్వాలి. ఆ నూనె వేడైన తర్వాత మంచిగా వేడివేడిగా అలాగే అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. సో అన్నంలో ఎంత నెయ్యి వేసుకొని తింటే ఈ పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది. రెగ్యులర్గా కాకుండా మనం ఏదో ఒకటి కొత్తగా తయారు చేసుకొని తినాలి అని ఎప్పటికప్పుడు అనుకో, అబ్బా ఏంటి ఎప్పుడు ఇవే వస్తున్నాయి, ఇవే తినాలి అని చాలా మంది అనుకుంటున్నారు నాతో సహా. బట్ నేను ఈ ఆయుర్వేద ఆహారం వచ్చిన నుంచి నేనైతే కొత్తగా ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీస్ అయితే తయారు చేస్తున్నాను. అబ్బా ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టేస్తున్నాను. సో మీరు కూడా అలాగే పెట్టండి, ఆరోగ్యంగా ఉండండి. ఇక్కడ నూనె అయితే వేడైపోయింది. మ్యామ్ మనం నూనెలో ఆవాలు జీలకర్ర ఇంకా మిగతావన్నీ ఆవాలు జీలకర్ర వేద్దాం. సరిపోతుందా? ఒక పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. కొంచెమైనా ఆవాలు. ఓకే, ఆవాలు కొంచెం చిట్పట్లాడితే బాగుంటుంది, లేకపోతే చేదు వచ్చేస్తాయి. అలాగే జీలకర్ర, 1 ఎండుమిర్చి 1 పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. చూసారు కదా, అలా వేసుకోవాలి, పోపు బాగుంటుంది. అప్పుడు ఒకసారి అలా కలిపేసుకొని
ఆ పోపు వేసుకుంటే భలేగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ప్రత్యేకించి మళ్ళీ దీంట్లో వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసాను. చివరిగా ఒక 2-3 కరివేపాకు కూడా వేసేసుకుందాము, బాగుంటుంది. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటే అది నల్లపడకుండా ఉంటుంది అనమాట కరివేపాకు. అందుకనే నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసాను. ఇప్పుడు దీన్ని పచ్చడి మీద వేసేసుకుందాం. సో చూసారు కదా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఈ మావి చిగురు పచ్చడిలో. సో తప్పకుండా మీకు దొరికినంత వరకు ఈ మావి చిగురుని తీసుకోండి, ఇలా పచ్చడి రూపంలో తీసుకోండి, మంచిగా చేసేసుకొని మనకి కావాల్సినటువంటి ఓజో బలం కూడా వస్తుంది అనమాట. అంటే ఓజోస్ని కూడా మనకి ఫిల్ చేస్తుంది. అంటే మన శరీరానికి ఉన్నటువంటి సప్తధాతు పోషణ అంటుంటాం కదా, అదే ఓజోస్ అనమాట. సో దానికి కూడా మంచిగా ఉంటుంది. సో ఫైనల్గా అయితే కఫపిత్త దోషాలను కూడా తొలగిస్తుంది. ఓకే, వావ్ వావ్. చూస్తున్నారు కదా, ఇక్కడ మనము మామి చిగురుతో పచ్చడి తయారు చేసేసుకున్నాము. మంచిగా పోపు కూడా దట్టేం చేసేసాము. చూడడానికి అయితే టెంప్టింగ్గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పేస్తాను. ఇది పోపుతో టేస్ట్ చేస్తాను నేను. బాబా ఏమన్నా చాలా అంటే చాలా బాగుంది. పుల్లగా కారంగా, అది నిజంగానే మామిడికాయ పచ్చడిలో ఉంది మ్యామ్. యాక్చువల్గా మావి చిగురుతో పచ్చడి చేసాం కానీ బట్ కొంచెం పులుపు వచ్చింది. మేబీ టమాటా వేయడం మూలన, కాంబినేషన్ మూలంగానేమో తెలియదు కానీ టేస్ట్ అయితే అల్టిమేట్, చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేసేసేయండి. మరి ఇంత ఆరోగ్యాన్ని, రుచిని, హ్యాపీనెస్ని మనకు అందించే ఈ మావి చిగురు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం చూసేసేయండి. మావి చిగురు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మావి చిగురు, నూనె, ఆవాలు, జీలకర్ర, నువ్వులు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, టమాటా ముక్కలు, శనగపప్పు, మినప్పప్పు, సైంధవ లవణం. మావి చిగురు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా శనగపప్పు, 1 చెంచా మినప్పప్పు, 1 చెంచా నువ్వులు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 5 పచ్చిమిర్చి వేసి మంచిగా వేగించుకోవాలి. తర్వాత 1 కప్పు టమాటో ముక్కల్ని వేసి కొద్దిసేపు వేగించుకోవాలి. ఆ తర్వాత మావు చిగురుని కూడా వేసి కలుపుకొని కొద్దిగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా సైంధవ లవణం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 చెంచా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిర్చి, 1 పచ్చిమిర్చి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కరివేపాకుని కూడా వేసి పోపు మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్న పచ్చడి మిశ్రమం మీద వేసుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ను, శరీరంలో వేడిని తగ్గించి కఫ పిత్త దోషాలను సమపాలంలో ఉంచే మావి చిగురు పచ్చడి రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. తరచుగా అజీర్ణ సమస్యలతో బాధపడే వారికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే రోజు ఉదయాన పరగడుపున 1 గ్లాస్ టమాటా జ్యూస్ తాగినట్లయితే జీర్ణ సమస్యలతో అన్నీ కూడా తగ్గుముఖం పడితే వాళ్ళకి ఆకలి బాగా ఉంటుంది, తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది, అలానే మోషన్ కూడా ఫ్రీ అవుతుంది. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతుంటారో వారందరూ కూడా ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. మంచి పచ్చడిని అయితే టేస్ట్ చేసేసాను. మరి సంజీవినిలో ఏం తయారు చేయబోతున్నారో ఏంటో అడిగేద్దామా? సో మ్యామ్, ఈరోజు సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? సో మోకాల నొప్పులతో ఎవరైతే బాధపడుతుంటారో వారందరికీ కూడా ఆ సమస్య నుంచి విముక్తి కలగడానికి, అలానే దాని యొక్క తీవ్రతను తగ్గించడానికి ఒక మంచి సంజీవిని తయారు చేసుకోబోతున్నారు. ఓకే, ఏంటది? అదే అవకాడో పానీయం.
అవకాడో అని ఈ మధ్యకాలంలో చాలా మంది వింటున్నారు. అసలు ఇదివరకు ఎవరికి తెలియదు అవకాడో అనేది. అవకాడోలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, మంచి ఔషధ గుణాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు. అసలు ఎవరెవరు తీసుకోవచ్చు, ఎవరెవరు తీసుకోకూడదు, ఎప్పుడు, ఎలా, ఎంత తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. అవకాడో పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అవకాడో, నిమ్మరసం, తేనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో, దాంట్లో ఎలాంటి గుణాలు ఉన్నాయో చూసేద్దాం. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అవకాడో అంటే చాలా మందికి తెలియదు కదా. సో ఇలా ఉంటుందన్నమాట పండు. మనకి మెక్సికో, ఇటలీ నుంచి వచ్చినటువంటి ఫ్రూట్ అన్నమాట. కానీ మన ఇండియాకి 19th centuryలోనే దీని యొక్క ప్రాపర్టీస్ అధికంగా ఉండడం వల్ల మన ఇండియాలో కూడా దీని యొక్క క్రాప్ కానీ దీని యొక్క అవగాహన కానీ అందరికీ కూడా తెలిసిపోయింది. అందుకని దీన్ని తింటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా దీన్ని వాడడంలో ఉపయోగిస్తున్నాము. అండ్ దీనివల్ల మనకి ఆయుర్వేద శాస్త్రంలో దీని యొక్క ప్రాపర్టీస్ కూడా అధ్యయనం చేయడం జరిగింది. దీనివల్ల మనకి ఓజస్ కూడా మనకు అధికంగా వస్తుంది అనమాట. అంటే సప్తధాతు పోషణ కూడా అందుతుంది. ముఖ్యంగా దీనిలో జింక్ కాంపోనెంట్ అధికంగా ఉండడం వల్ల మనకి ఏదైతే జాయింట్స్, లిగమెంట్స్లో ఉండాల్సినటువంటి కాంపోనెంట్ ఉంటుంది చూసారా, జిగురు అంటారు. సో అది డెవలప్ అవుతుంది. అలానే మనకి నొప్పులు, అంటే ఆ వాపు వల్ల ఏదైతే నొప్పులు వస్తుంటే వాటిని తగ్గించే కెపాసిటీ దీనిలో అధికంగా ఉందని కూడా మనకి రీసెర్చ్ పాయింట్స్ చూపించాను. సో ఇప్పుడు ఇది కట్ చేద్దాం. ఇప్పుడు మేము దాని మీద కట్ చేసేసుకున్నాం. అలా వర్టికల్గా కట్ చేసుకున్నాం. కొంచెం గట్టిగా ఉంటుంది ఇప్పుడు కదా కట్ చేయడానికి. సో ఇలా ఉంటుంది అనమాట. ఈ మధ్యలో ఉన్నటువంటి సీడ్ ని తీసేసి మనము ఈ చుట్టుపక్కల భాగం ఉంది కదా, ఇదంతా కూడా మనం పిప్పిలాగా తీసేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకోవచ్చు. ఓకే, సో ఈ సీడ్స్ తీసేసి మనం మిగతా అంతా వేసేసుకోవచ్చు. సో మామూలుగా అయితే ఇది ఎస్పెషల్లీ కీళ్ళ నొప్పులు వాటికా? కీళ్ళ నొప్పుల వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు అయితే మిక్సీ జార్లో కూడా మనం అలా గుజ్జు తీసుకుంటే మిక్సీ జార్లో కూడా వేసేసుకుందాము. సో మీరు అన్నట్టుగా ఏంటంటే కీళ్ళ నొప్పులు అనగానే మనకి ఇది వరకు ముసలి వాళ్ళకి, అంటే ఏజ్ పైబడిన వాళ్ళకి, 70 ఏళ్ళు ఉన్న వాళ్ళు పాపం కూర్చుంటే లేవలేక కింద కూర్చోలేక ఇబ్బంది పడుతూ అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఇలా ఎలా తయారు చేసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచే కనుక కేర్, అంటే మన యుక్త వయసు నుంచే కేర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే రేపు పెద్ద అయిన తర్వాత కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అదే మా ప్రయత్నం అంతా. సో చూస్తున్నారు కదా మేడం తీస్తున్నారు. సో ఇట్లా మనం చిన్న చిన్న ముక్కలకి ఇదంతా కూడా కట్ చేసేసుకున్నాము. ఓకే, సో ఇట్లా మనం కట్ చేసుకుంటున్నాం కదా చిన్న చిన్న పీసెస్గా. సో ఇలా అంతా మనం కట్ చేసుకున్నవి ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే, కొంచెం కావాలంటే నీళ్ళు పోసుకోవచ్చా? నీళ్ళు పోసుకోవచ్చు. సో మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారైంది చూసారా. సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం ఈ గ్లాస్లో వేసేసుకుందాం. ఇది చాలా చేదుగా ఉంటుంది. సో చేదుగా ఉంది కదా అని చెప్పేసి ఎలా తాగాలి అని ఇబ్బంది పడకండి. దానిలో మనం నిమ్మరసం ఇంకా తేనె కూడా యాడ్ చేసుకుందాం. కానీ దీని యొక్క ప్రాపర్టీస్ మాత్రం మనకు చాలా బాగా బెనిఫిట్ అవుతాయి, ముఖ్యంగా కీళ్ళ నొప్పుల వాళ్ళకి. ఓకే, సో ఇప్పుడు నిమ్మరసం మనం ఒక చెక్క నిమ్మరసం పిండేసుకుందాం. ఒక స్పూన్ తేనె కూడా వేసేసుకుందాం. ఓకే, వేసుకొని ఇప్పుడు కొంచెం ఈ మిక్చర్ అంతా కలిపేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ పోసేసుకున్నాం. ఓకే, ఇది సంజీవని వాళ్ళకి అనమాట. చక్కగా మనం డ్రింకే ఇచ్చాం. సంజీవని వాళ్ళకి ఔషధం లాంటిది లేదా హ్యాపీగా తీసేసుకోవచ్చు. కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళు, లేదంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వస్తున్న వాళ్ళు ఈ తీసుకోవచ్చు అనమాట ఈ పానీయం. చేదుగా ఉందని చెప్పేసి తినకుండా తాగకుండా ఉండకండి. ఇది దీనిలో చాలా ఆరోగ్య విలువలు ఉన్నాయన్నమాట. దీనిలో సహజ సిద్ధంగానే ఆయిల్ కంటెంట్ ఉంటుందన్నమాట. సో అదేం చేస్తుందంటే మనకి లార్జ్ ఇంటెస్టైన్స్లో అలానే లంగ్స్లో ఆ ఒక
స్లైమీ నేచర్ని అంటే జారే తత్వాన్ని ఉంటుంది. అందుకని మనకి ఈజీగా ఫ్రీ మోషన్ అవుతుంది అండ్ మన ఊపిరితిత్తులు కూడా ఎయిర్ ఎక్స్చేంజ్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని ఊపిరితిత్తులకు చాలా బాగుంటుంది. అలానే ఇంటెస్టైన్లో మనకి కాన్స్టిపేషన్ రాకుండా కూడా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా దీనిలో అనుకున్నాం కదా జింక్ కాంపోనెంట్ అధికంగా ఉంటుందని, చిన్నపిల్లలకైతే అది మానసిక ఎదుగుదల కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇంకా కూడా మనకి ఇది కూడా శీతలంగా ఉంటుంది అనమాట, వాత దోషాలను కూడా తగ్గిస్తుంది. మనం ఇందాక అనుకున్నట్టు ఓజో ప్రాపర్టీస్ కూడా దీనిలో అధికంగా ఉంటాయి. సో ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నటువంటిది, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు అండ్ ఔషధ విలువలు ఉన్నటువంటి అవకాడో పానీయాన్ని ఎవరైతే కీళ్ళనొప్పులతో బాధపడుతున్నారో వారందరూ కూడా తప్పకుండా రోజుకి ఒకసారి తీసుకోవచ్చు, లేదంటే 2-3 రోజులకు ఒకసారి, అంటే వారంలో 2-3 సార్లు ఖచ్చితంగా తీసుకున్నట్లయితే క్రమంగా తగ్గుముఖం పడతాయి. దానిలో అంటే మన మోకాలలో వచ్చేటువంటి వాపు, నొప్పి ఇవన్నీ కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. సో ఇంకా హృదయానికి కూడా చాలా హితకరంగా ఉంటుంది. సో ఎవరైతే ఈ వ్యాధితో ఉంటారో లేకపోతే జనరల్గానే హెల్త్ కాన్షియస్ ఉన్నవారు తప్పకుండా ఇది మీ డైట్లో మాత్రం చేర్చుకోవాలి. ఓకే. సో చూసారు కదా అవకాడో పానీయం ఎవరెవరికి ఎలా ఉపయోగపడుతుంది, ఎవరు తీసుకోవచ్చు ఏంటి అనేది. ఫాలో అయిపోండి అంతే. ఇక నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను కదా. సో ఫాలో అయిపోండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. అవకాడో పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అవకాడో, నిమ్మరసం, తేనె. అవకాడో పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా అవకాడో కట్ చేసి గుజ్జును తీసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గ్లాస్లోకి పోసుకొని అందులో 1 చెక్క నిమ్మరసము, 1 చెంచా తేనె వేసి కలిపి కొద్దిగా నీళ్లను పోసుకుంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పుల తీవ్రతను తగ్గించి శరీరంలో వేడిని తగ్గించి మానసిక ఎదుగుదలను అందించడమే కాకుండా హృదయానికి, ఊపిరితిత్తులకు ఎంతో ఉపయోగపడే అవకాడో పానీయం రెడీ. సో ఖచ్చితంగా ట్రై చేసేసేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. యా, వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.